kick it, that's right. కత్తిలాంటి పిల్ల కసి మెరుపులా మెరవకే అలా కంగారే కలిగించేలా మత్తెక్కిస్తోందిరా పిచ్చెక్కిస్తోందిరా నిల్లోని తొందర కావాలని ఉందిరా ఇవ్వాలని ఉందిరా కాసేపు ఆగరా. హాయ్ గర్ల్స్. హాయ్ గర్ల్స్. హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైస్ తేది సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మనం వచ్చేసాం దిల్సుఖ్ నగర్ లోని శివాని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కి. రేణు చూసావా, ఇక్కడ చూస్తుంటే బ్యూటిఫుల్ గర్ల్స్ ఎంత అందంగా ఉన్నారో చూసావా. నితిన్ అమ్మాయిలు కలర్ఫుల్ గా ఉంటారు, బ్యూటిఫుల్ గా ఉంటారు, ఇవన్నీ మనకు తెలిసినవే. మాకు కొత్తగా ఏమైనా చెప్పు. కొత్తగా అంటే ఇప్పుడు అంటే ఏమైనా స్టోరీ చెప్పాలంటే బాగోదు. అంటే కొత్తగా అంటే స్టోరీ అయితే చెప్తా ఉంటారు కదా. కొత్తగా స్టోరీ వద్దా, ఎంటర్టైన్మెంట్ కావాలి. నేను కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇంతమంది అమ్మాయిలు చూడగానే నాలో కూడా మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. యు నో వాట్, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ హార్ట్. మైండ్ తో లింక్ అయ్యి హార్ట్ తో టచ్ అయ్యి ఏం మాయ చేశారు ఈ గర్ల్స్ అందరూ ఈ రోజు ఈ కాలేజ్కి వచ్చేలా చేశారు. సో ఎనీవేస్, మరి ఇంతమంది గర్ల్స్ ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి బ్యూటిఫుల్ గర్ల్స్ అంటే ఆబ్వియస్లీ చాలా సెన్సిటివ్ గా, చాలా సరదాగా, చాలా ఫన్నీగా ఈ రోజు మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారని నాకు తెలుసు. అందులో ఇందాక నుంచి చూస్తున్న నితిన్ హ్యాండ్సమ్ అని ఎవరు అనట్లేదు, వెనకాల నుంచి గర్ల్స్ సో ఎనీవేస్, మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో బోల్డ్ అని గేమ్స్ ఉంటాయి. 1 కాదు 2 కాదు 3 కాదు 4 గేమ్స్. ఆ 4 డిఫరెంట్ గేమ్స్ లో మరి సూపర్ గా అండ్ ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ గర్ల్స్ అందరు రెడీగా ఉన్నారు. సో బేసిక్ గా గర్ల్స్ అని 4 సార్లు అంటే నాలో తెలియని వైబ్రేషన్స్ ఏవో మొదలయ్యాయి. సో రేణు సైడ్ ఉన్న వాళ్ళందరూ రేణు టీమ్ గర్ల్స్ అండ్ నా సైడ్ ఉన్న వాళ్ళందరూ నా టీమ్ గర్ల్స్. సో మరి మొత్తానికి ఈ రోజు కాంపిటీషన్ బిట్వీన్ నితిన్ టీమ్ అండ్ రేణు టీమ్. సో మరి ఈ టీమ్ లో ఈ కాంపిటేటివ్ గేమ్స్ లో ఎవరు గెలుస్తారని తెలుసుకునే ముందు సరదాగా వాళ్ళకి టాస్క్ ఇచ్చేద్దాం. సో మరి నితిన్ టీం నుంచి ఇద్దరు, అలానే రేణు టీం నుంచి ఇద్దరు కావాలి. ముందుగా నితిన్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ వచ్చేస్తున్నారు. కమాన్ గర్ల్స్. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రేణు టీం నుంచి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. కమాన్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి టాస్క్ చేయడానికి గర్ల్స్ అందరూ వచ్చేసారు. సో గర్ల్స్ పక్కన ఉంటే యూనో వాట్, నేను టాస్క్ ఇవ్వలేను, అందుకే మా గర్ల్స్ కి ఇవ్వను, నేను మీ గర్ల్స్ కి ఇస్తాను. సో మరి ఫస్ట్ అయితే రేణు టీమ్ గర్ల్స్ కి టాస్క్ నేను ఇచ్చేస్తున్నాను అండ్ నా టీమ్ గర్ల్స్ కి రేణు ఇచ్చేస్తుంది. సో రేణు రైట్? యా. ఓకే రైట్, మరి రేణు టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫాస్ట్ గా పేరు? ఐఎమ్ దివ్య. సో దివ్య, మాటలు రావట్లేదు, టాస్క్ అయితే కొంచెం గట్టిగా చేయాలి, సరేనా? నువ్వు మర్చిపోయావు, నితిన్ చూసాక మాటలు రావట్లేదు, అది చెప్పాలి నువ్వు. దివ్యకు వచ్చిన టాస్క్ డైలాగ్ చెప్పాలి. దివ్య, ఆర్ యు రెడీ? yes. డైలాగ్ రెడీగా ఉందా? ఒకసారి నువ్వు కూడా ఏమొచ్చింది నీకు? ఏమొచ్చింది? డైలాగ్ చెప్పాలి. ఓకే, మరి డైలాగ్ చెప్పేస్తావు కదా. రైట్, మా గర్ల్స్ నుంచి దివ్య రెడీగా ఉంది డైలాగ్ చెప్పడానికి. మరి తన డైలాగ్ తో ఎవరి మైండ్ బ్లాక్ చేస్తుందో చూద్దాం. దివ్య, ఆర్ యు రెడీ? కమ్ ఆన్. ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది వాడే పండుగాడు. అది మహేష్ బాబు ఆ సినిమా తర్వాత 10 సినిమాలు తీశాడు, అయినా వీళ్ళు అక్కడే ఉన్నారు, పండుగాడు, చాక్లెట్ గాడు, బిస్కెట్ గాడు అని. ఓకే రైట్, మరి మొత్తానికి మా టీమ్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళకి ఎలాంటి టాస్క్ వచ్చాయో చూసేద్దాం. సో మరి టాస్క్ వచ్చాయి అని తెలియాలంటే ఫస్ట్ వీ హావ్ టు నో హర్ నేమ్. వాట్స్ యువర్ నేమ్? శివప్రియ. శివప్రియ, బాగున్నా శివప్రియ? థ్యాంక్ యూ. సో
రైట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? ఫస్ట్ వాళ్ళకి వస్తుంది అనుకున్నా, కానీ మా గర్ల్స్, ఎందుకంటే బేసిక్ గా మా గర్ల్స్ అంటే ఎనర్జీ, నితిన్ టీమ్ అంటే ఎనర్జీ కాబట్టి. సో మరి ఈ రోజు మనకి మా గర్ల్స్ కి వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో డాన్స్ అంటే మరి ప్రియా ఎలా దుమ్ము రేపేస్తుందో డాన్స్ చూసేద్దాం. సో హియర్ వి గో. ప్రియా, యు రెడీ? ఓకే. ఎనీవేస్ మరి మొత్తానికి మా టీమ్ గర్ల్స్ నుంచి శివప్రియ సూపర్ డూపర్ గా చేసింది. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ రేణు టీమ్ నుంచి ఏ గర్ల్ వస్తుంది, ఎలాంటి టాస్క్ చేయడానికి వస్తుందో విల్ సీ. ఏ గర్ల్ కాదు, ఈ గర్ల్ వస్తుంది. నీ పేరేంటి? ఐఎమ్ బాలశ్రీ. సో బాలశ్రీ, నీకు వచ్చిన టాస్క్ ఏంటి చూద్దామా? ఎస్, కరెక్ట్ టాస్క్ వచ్చిందమ్మా. మీకు రావాల్సిన టాస్క్ గర్ల్స్ కి చెవిటి అమ్మాయిలా యాక్ట్ చేయాలి. చెవిటి అమ్మాయిలా యాక్ట్ చేయడానికి మా టీం నుంచి బాలశ్రీ రెడీగా ఉంది. సో ఆర్ యు రెడీ బాలశ్రీ? కమ్ ఆన్. అమ్మా, హలో, ఇట్రామా ఒకసారి. ఈ అడ్రస్ శివాని ఉమెన్స్ కాలేజ్. వినపడట్లేదు. నీకు వినపడట్లేదా? ఆహా, సౌండ్ ఇంజనీర్ ఉన్నట్టుంది. ఈ అడ్రస్ శివాని ఉమెన్స్ కాలేజ్. అమ్మాయిలు అమ్మాయిలు అందమైన భామలు శివాని ఉమెన్స్ కాలేజ్. అక్కడికి వెళ్ళాలి. నువ్వు చెప్పే వరకు అమ్మాయిలు వెళ్ళిపోతారు. నేను ఎప్పుడు కొట్టుకోవాలి లైను? 5ంటికి కాలేజ్ మూసేస్తారు. 5ంటికల్లా అక్కడ ఉండాలి. అడ్రస్ కావాలి నాకు. పిచ్చిపట్టుందా? శివాని ఉమెన్స్ కాలేజ్ అంటే గర్ల్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. అమ్మాయిలు అందంగా ఉంటారంట అక్కడ. సన్యాసం తీసుకుంటారా? దేవుడా 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 దేవుడా. నీకు చెవుడా వినిపించదా? సౌండ్ ఇంజనీర్ రాను. మీరు మూగనా? అది నేను మూగంట. అరిసి అరిసి గొంతు పోతుంటే మూగంటావేంటమ్మా? అడ్రస్ చెప్పు తల్లి, అడ్రస్. అడుకునేవారు మీరు? సరే, శివాని ఉమెన్స్ కాలేజ్ ఎక్కడ? దిల్సుఖ్ నగర్ లో. బుడబుక్కలోరా మీరు? ఏంటి బుడబుక్కలోరా? నువ్వు నీ చెవిటి మొహం, నువ్వు నేను అడిగేదేంటి? నువ్వు నన్ను తిట్టినట్టుంది. గుడిబుక్కులాగా ఉన్నానా నేను? గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్. తొందరగా చెప్పమ్మా, టైం లేదు. ఇంకొక 10 minutes లో కాలేజ్ మూసేస్తారు. ఆకులు ఏరుకుంటారా? అవును, నీకు వినిపిస్తా కోడ్ చేసి. అడ్రస్ నీకు కనిపించింది కాబట్టి శివాని ఉమెన్స్ కాలేజ్ ఎక్కడుంది చెప్పు అడ్రస్ లాస్ట్ కి ఫైనల్ గా. లేకపోతే మర్డర్ చేస్తాను సీరియస్లీ. కసా కసా అని ఇప్పుడు చెప్పకపోతే అడ్రస్. మరీ చెవుడు అనుకున్నా కానీ ఇంత చెవుడు అనుకోవట్లేదు. సో చెప్పు, కనిపించింది కదా? ఇది మూరు పక్కన ఉంటుంది. చెప్పేది నువ్వు ఇందాక నన్ను అడుగుతున్నా. ఇంకోసేపు అయితే కాలేజ్ అయిపోతే పోయి మోర్లో నేను అవి ఇవి కొనుక్కొని తినాల్సి వచ్చేది. అమ్మాయి ఈ క్లాస్ చెప్పేసింది, నువ్వు గన్నవమ్మా. నీలాంటి వాళ్ళు 4 ఉండాలి. సో ఎనీవేస్ ఎట్ లాస్ట్ అందరినీ నవ్వించారు. చాలా సూపర్ గా చెవిటి అమ్మాయి లాగా యాక్ట్ చేసింది కాబట్టి ఒకసారి గట్టిగా గర్ల్స్ అందరు గట్టిగా క్లాస్ కొట్టాలి. అదే రైట్. మరి నితిన్ టీమ్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వచ్చారో విల్ సీ. రైట్ దివ్య, మరి ఈ రోజు నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలియాలంటే నాకు నీ స్లిప్ ఇవ్వాలి. లేకపోతే స్లిప్ ఎగ్జామ్ లాగా దాచిపెట్టుకుంటా సార్ వస్తుంది ఇవ్వనంట. ఓకే రైట్, నీకు వచ్చిన టాస్క్ ఇప్పుడు నాకు టాస్క్ లాగా ఉంది. యాంకర్ చాయిస్ అన్నమాట. నితిన్ ఏది చేస్తే అది రిపీట్ చేయాలి. అంటే నేను ఏది రిపీట్ చేసి చెప్తే అది నువ్వు రిపీట్ చేయాలి 1 minute వరకు ఫాస్ట్ గా, నాన్ సింక్. నేను ఒకటి చెప్తే నువ్వు వేరే చెప్పాలి. సారీ రెడీ? ఎక్కడున్నావు? నువ్వు ఏం చేస్తావు? వాళ్ళందరూ బాగున్నారు. తిన్నా? చాలా. నువ్వు అస్సలు అందంగా లేవు. నాకు తెలుసు అది. అయితే నేను చాలా అందంగా ఉంటాను కదా? రియల్లీ బర్త్డే కేక్ కట్ చేస్తారా? అసలు ఏమేమో ఉన్నారు ఇక్కడ జనాలు. బాలే కదా మన సెట్ అవ్వదు అసలు. నేను ఒక్కడే తప్ప ఎవరు బాలే. లేదు, మీకు ఎవరు సెట్ అవరా? తెలుస్తా నువ్వు ఇద్దరికి ఎవరు సెట్ అవుతారంట. అది చెప్తున్నావే.
సో ఎనీవేస్ మరి మొత్తానికి నితిన్ టీమ్ గర్ల్స్ అని ఖచ్చితంగా తెలియాలంటే ఇప్పుడు వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ నీకు అర్థమై ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఎంత ఎనర్జెటిక్ గా నువ్వు మా girls ఏమైనా తక్కువా? చెప్పేశారు. సో ఎనీవేస్ మీ గర్ల్స్ కూడా తక్కువ కాదు. సో రేణు టీమ్ గర్ల్స్ కూడా అద్భుతంగా నన్ను ఏడ్పించి నన్ను బాగా ఇబ్బంది పెట్టారు కాబట్టి మీరు కూడా నాకు win బాగా అయినట్లే. నచ్చింది అది, నిన్ను ఏడిపించి నిన్ను. అక్కడ ఉంటాయి వెళ్ళేటప్పుడు తినేళ్ళు. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ లో నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ ఎర్ర కొట్టేశారు అండ్ చాలా బాగా చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించారు. సో గర్ల్స్ అందరూ ఇంప్రెస్ అయ్యారా? ఓకే, వెనకాల నుండి చూసేవాళ్ళు కాబట్టి ఇంప్రెస్ అయ్యాను మా టీం అమ్మాయిలతో. బేసిక్ గా వాళ్ళు చూసేవాళ్ళు కాబట్టి అందరూ ఇంప్రెస్ అవుతారు, చేయరు కదా యాక్టివిటీస్. సో ఎనీవేస్ ఇద్దరికి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రేణు టీమ్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిగాలో టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ చాలా చక్కగా అద్భుతంగా అందరినీ నవ్వించారు అండ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. Yeah. రైట్, ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. సో కాంపిటేటివ్ గేమ్స్. మనల్ని ఎంటర్టైన్ చేశారు, ఇప్పుడు మనం వాళ్ళతో ఒక ఆట ఆడుకోబోతున్నాం అండ్ ఆ గేమ్స్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. అండ్ మన ఫస్ట్ ఫోర్మోస్ట్ గేమ్ వచ్చి పరుగు పరుగు. సో మరి పరుగో పరుగో గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి రేణు టీం నుంచి 4 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ కావాలి. సో మరి నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ అండ్ లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. పరుగు గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి 4 అమ్మాయిలు వచ్చేసారు అండ్ ఇప్పుడు రేణు టీం నుంచి 4 అమ్మాయిలు రాబోతున్నారు. కమాన్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి రేణు టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు మరి పరుగో గేమ్ ఆడటానికి. సో మరి పరుగో గేమ్ ఆడాలంటే వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి, చూసారు కదా కలర్ఫుల్ ప్రాపర్టీస్. సో ఆల్రెడీ రేణు అక్కడ మార్కింగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. సో గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ ఒక బెలూన్ ఉంది, ఆ బెలూన్ తీసుకొని కాళ్ళ మధ్యలో ఇలా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకొని జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడున్న పర్సన్ కి ఈ బాల్ ని పాస్ ఆన్ చేయాలి. ఓన్లీ లెగ్స్ తోనే, హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. సో లెగ్స్ తోనే ఇలా చేతులు పట్టుకోకుండా బాల్ ని లెగ్ టు లెగ్ ట్రాన్సాక్షన్ అన్నమాట. సో అలా పాస్ ఆన్ చేసి మళ్ళీ అక్కడున్న వాళ్ళు ఆ బెలూన్ ని క్యారీ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొని వస్తారు. సో ఈ గేమ్ లో 4 ఉంటారు కాబట్టి సో 2 గర్ల్స్ ఇక్కడ నుంచి ఎట్ ద సేమ్ టైం ట్రావెల్ అవుతారు, 2 గర్ల్స్ అక్కడ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి ఈ బెలూన్స్ తీసుకొని వెళ్ళి పాస్ ఆన్ చేయాలి. వాళ్ళు మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆ పొజిషన్ నుండి ఇక్కడికి వస్తారు. సో ఇది ఇన్ టైం అన్నమాట. సో తక్కువ టైంలో రేణు టీమ్ గర్ల్స్ చేస్తారా, తక్కువ టైంలో నితిన్ టీమ్ గర్ల్స్ చేస్తారా? సో మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఎలా ఆడాలి అనేది నేను మాక్ చేసి చూపిస్తాను. ఓకే రైట్, మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి మా గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో. మరి మొత్తానికి పరుగో గేమ్ కంప్లీట్ చేసుకున్నారు మా గర్ల్స్. చాలా ఫన్నీగా ఆడారు ఈ గేమ్ అయితే. సో లాస్ట్ గా ఫైనల్ గా విన్నర్స్ ఎవరు అంటే మీ గర్ల్స్ ఆడాలి. మా గర్ల్స్ ఫెంటాస్టిక్ గా ఆడతారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో ఫెంటాస్టిక్ ఆడతారు, ఈ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారు ఈ బాల్స్ ని. సో విల్ సీ అండ్ గర్ల్స్ ఫస్ట్ గా మార్కింగ్ పొజిషన్ లోకి వెళ్ళే 2 గర్ల్స్ ఎవరు? కమ్ ఆన్ గో. పరుగో గేమ్ ఆడడానికి రేణు టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 2 గర్ల్స్ అక్కడ మార్కింగ్ పొజిషన్ లో ఉన్నారు. ఇక్కడ ఉన్న గర్ల్స్ కూడా వాళ్ళ పొజిషన్స్ తీసుకున్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? yes 3 2 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి పరుగో గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా మరి ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. సో మరి ఫైనల్ గా గేమ్ లో విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఈ రోజు విన్నర్స్ ఎవరో విల్ సీ అండ్ విల్ గో విత్ రేణు టీమ్ గర్ల్స్. మరి వాళ్ళు ఎంత తక్కువ టైంలో చేశారో తెలియాలంటే మీరు చెప్పాలి. రేణు టీమ్ గర్ల్స్ పరుగో రౌండ్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 50 seconds. సో మరి రేణు టీమ్ గర్ల్స్ 50 seconds లో చేస్తున్నారు. నితిన్ టీమ్ గర్ల్స్ అంటే మరి మా టీమ్ గర్ల్స్ చేశారు 35 seconds.
ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మరి పర్గో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్. ఎనీవేస్ విన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మరి చూస్తున్నారు కదా జిల్ జిగాలో మరి గర్ల్స్ ఇక్కడ ఉన్న శివాని డిగ్రీ కాలేజ్ గర్ల్స్ అందరూ ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారట. సో లెట్స్ వెల్కమ్ స్టూడెంట్స్. కమ్ ఆన్ గర్ల్స్. చేరుకుంటే ప్రేమ మనసు నా పదరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలుగే ప్రేమ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సింధులేసి చూడవమ్మ వయసు నా పదరమా ఓకే రైట్, మరి మొత్తానికి సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ చూసారు కాబట్టి గర్ల్స్ అందరూ రెడీగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్ గర్ల్స్. నెక్స్ట్ మరి ఇప్పుడు నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఓకే రైట్, మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి వచ్చేసాం కాబట్టి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ అండ్ రేణు టీం నుంచి 2 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు. లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి 2 అమ్మాయిలు వచ్చేసారు అండ్ ఇప్పుడు రేణు టీం నుంచి 2 అమ్మాయిలు రాబోతున్నారు. కమ్ ఆన్ గర్ల్స్. రైట్, సో మరి ఫస్ట్ అయితే ఈ గొడవలు పక్కన పెడితే మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి 2 గర్ల్స్ వచ్చేసారు నా టీం నుంచి అండ్ నీ టీం నుంచి. నెక్స్ట్ వీ నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి వచ్చేసాం. నా టీం నుంచి 2 గర్ల్స్ అండ్ రేణు టీం నుంచి 2 గర్ల్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా చూసారు కదా. సర్కిల్ లో బెలూన్స్, కలర్ఫుల్ బెలూన్స్ అండ్ మధ్యలో ఒక రింగ్ ఉంది, స్టిక్ ఉంది అండ్ ఇక్కడ జోకర్ మాస్క్ కూడా ఉంది. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది రేణు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో గర్ల్స్ ఇక్కడ మనకి బెలూన్స్ కనిపిస్తున్నాయి, ఒక రింగ్ కనిపిస్తుంది, ఒక స్టిక్ కనిపిస్తుంది. దీని ద్వారా ఈ గేమ్ మనం ఎలా ఆడతామంటే ముందుగా వచ్చి 2 గర్ల్స్ లో ఒక అమ్మాయి అక్కడ నీల్ డౌన్ చేసి కూర్చుంటుంది, ఇంకొక అమ్మాయి తనకి గైడ్ చేస్తుంది. సో నీల్ డౌన్ చేసి కూర్చున్న అమ్మాయి మొహానికి మాస్క్ వేస్తాం, చేతికి స్టిక్ ఇస్తాం. సో ఆ స్టిక్ తో అక్కడున్న బెలూన్స్ అన్ని ఆ రింగ్ లో కూర్చొని రింగ్ కదలకుండా సో జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ తో చుట్టూ సరౌండింగ్ లో ఉన్న బెలూన్స్ అన్ని బదులు కొట్టాలి. రింగ్ ని మూవ్ చేయొద్దు, ఆ రింగ్ లోనే ఉండాలి. సో ఆ రింగ్ లో నుంచి కావాలంటే మీరు డ్రాగ్ కావచ్చు. సో కొద్దిగా స్ట్రెచ్ చేయి అక్కడ ఉన్న బెలూన్స్ అనేవి బ్లాస్ట్ చేయాలి. మీకు ఇది ఇన్ టైం అంటే మీకు టైం ఇస్తాం 90 seconds ఈచ్ పర్సన్. అంటే ఒక టీం అంటే రేణు టీం నుంచి 2 వస్తారు కాబట్టి ఇద్దరికి 90 డివైడ్ చేసి ఇస్తాం, అంటే టోటల్ 180 seconds. సో మరి 180 టోటల్ చేసి 180 seconds లో మరి నితిన్ టీం గర్ల్స్ ఎక్కువ బ్లాస్ట్ చేశారా అండ్ రేణు టీం గర్ల్స్ ఎక్కువ బ్లాస్ట్ చేశారా అనేదే మన గేమ్ అన్నమాట. సో మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూడాలంటే వీ హావ్ టు మూవ్ ఆన్ టు గేమ్ అన్నమాట. మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? పరుగు గేమ్ మీ గర్ల్స్ ఆడారు కాబట్టి బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో బెలూన్స్ బద్దలు కొట్టడానికి మా గర్ల్స్ రాబోతున్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో ముందుగా ఎవరు కూర్చుంటారు, ఎవరు గైడ్ చేస్తారు? నేను కూర్చో. ఓకే కమ్ ఆన్. ఓకే రైట్, మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి రేణు టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఒక గర్ల్ మధ్యలో సర్కిల్ లో రింగ్ లో ఉంది అండ్ ఒక గర్ల్ గైడ్ చేయడానికి రెడీగా ఉంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 90 seconds లో ఎక్కువ ఎవరు బ్లాస్ట్ చేస్తారు విల్ సీ. 3 2 1 గో. Next, come on. Here we go. 3 2 1 go.
రైట్ మరి మొత్తానికి రేణు టీమ్ గర్ల్స్ సూపర్ గా 180 సెకండ్స్ లో ఎన్ని బ్లాస్ట్ చేశారని లాస్ట్ లో రివీల్ చేస్తాం. సో మరి నెక్స్ట్ మరి మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే. Here we go from 3 to 1. 3, 2, 1, go. మరి మొత్తానికి నందిని ఇక్కడున్న బెలూన్స్ ని మాక్సిమం బ్లాస్ట్ చేసింది. సో మరి నెక్స్ట్ గర్ల్ ఇక్కడున్న బెలూన్స్ ని 90 సెకండ్స్ లో ఎన్ని బ్లాస్ట్ చేస్తుందో విల్ సీ. అండ్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్. Here we go from 3 to 1. 3, 2, 1, go. Come on, Nitu. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఏ టీం విన్ అయ్యారో తెలుసుకోవాలంటే వాళ్ళు 180 సెకండ్స్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారో తెలుసుకోవాలి. ముందుగా మా టీం గర్ల్స్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో బ్లాస్ట్ చేశారు 3 బెలూన్స్. సూపర్. మరి మా గర్ల్స్ 180 సెకండ్స్ లో బ్లాస్ట్ చేశారు 5 బెలూన్స్. ఫైనల్ గా ఫైనల్ విన్నర్స్ ఆఫ్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లో ముందు విల్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. బిఫోర్ దాట్ లింగమయ్య వచ్చేస్తున్నాడు. గెట్ రెడీ. సార్ నన్ను అన్యాయంగా పట్టుకున్నారు సార్. నేనేం తప్పు చేయలేదు సార్. నెమళ్ళు పెంచుతున్నావంట? అవును సార్, వాటిని చంపి మాంసం అమ్మటం మహాపాపం అని నేను నమ్ముతా. నిజంగా పెంచేందుకే సార్. జూ వాళ్ళు వచ్చిన లెక్క చేయలేదంట? తప్పు సార్. జూ వాళ్ళు వచ్చి రేపు నెమ్మళ్ళు జూకి తీసుకురా అన్నారు సార్. అప్పుడు నువ్వేం చేశావు? మరుసటి రోజు జూకి తీసుకెళ్లి జూ మొత్తం చూపించొచ్చా సార్. అలా కాదయ్యా, అక్కడే వదిలేసి రావాలి. అక్కడే వదిలేసి వస్తే రేపు మీ ఎస్పీ గారింట్లో ఫంక్షన్ కి స్పెషల్ ఐటమ్ ఎలా వస్తుంది సార్? రైట్ మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగాల గర్ల్స్ చూసారు కదా, ఫుల్ టు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గర్ల్స్ బాగా ఫుల్ టు ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో గేమ్స్ లోనే కాదు, యాక్టివిటీస్ లో కూడా, మంచి పెర్ఫార్మెన్స్ లో కూడా. అదే విధంగా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దేర్. చంద్రుడివి రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే. పొంగి నదిలో నన్నే మార్చావే, చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో. నీ వల్లే ఓకే మరి చూసారు కదా ఒక ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. గర్ల్స్ అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే మరి ఒక ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ చూసారు కాబట్టి నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇది చాలా మాస్ గేమ్ అన్నమాట. సో మరి ఆ గేమే ఒకే ఒక్కరు. ఒకే ఒకరు గేమ్ ఆడాలంటే నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ అండ్ రేణు టీం నుంచి 5 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. రేణు టీం నుంచి 5 గర్ల్స్ రాబోతున్నారు. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్.
మరి మొత్తానికి ఒకే ఒకరు గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ అండ్ మరి రేణు టీం నుంచి 5 గర్ల్స్ వచ్చేసారు. అండ్ హియర్ ఆర్ ద ప్రాపర్టీస్. సో మరి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో రైట్, మరి ఒకే ఒకరు గేమ్ ఏంటి అనేది ఇందాక నుంచి గర్ల్స్ నన్ను వెనకాల నుంచి ఏంటి చెప్పండి, అసలు ఏంటి ఇక్కడ ఒక రోప్ ఉంది, అవునా గర్ల్స్? మా గర్ల్స్ ఉన్నారు ఇక్కడ, చాలా మంది అడిగారు. సో రైట్, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ఫస్ట్ మేము మాక్ చేసి చూపిస్తాం ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది. సో అది రెడీ రేణు? యా, ఐ యామ్ రెడీ. Here we go from 3 to 1, 3, 2, 1, go, come on. సో గర్ల్స్, ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ గా రేణు టీం నుంచి 5 గర్ల్స్ ముందుగా ఈ గేమ్ ఆడటానికి వస్తే, సో ఈ రోప్ అంటే ఈ సర్కిల్ లో ఉన్న రోప్ లో మధ్యలో 5 గర్ల్స్ ఉంటారు. ఆ 5 గర్ల్స్ లో 4 గర్ల్స్ కలిసి ఒకరిని టార్గెట్ చేసి పుష్ చేసి అవుట్ ఆఫ్ ది రింగ్, అంటే ఈ రింగ్ నుంచి బయటికి పుష్ చేస్తారు. సో అప్పుడు ఇంకా 4 మిగిలి ఉంటారు. ఆ 4 3 మెంబర్స్ కలిసి ఒకళ్ళే టార్గెట్ చేస్తారు. సో అప్పుడు లాస్ట్ గా 2 మిగిలి ఉంటారు. సో ఆ 2 కలిసి పోటా పోటీగా ఈ గేమ్ ఆడి లాస్ట్ గా ఈ రోప్ అంటే ఈ రింగ్ లో ఉన్న వాళ్ళే ఆ ఒకే ఒకరు. సో మరి ఆ ఒకే ఒకరు ఈ రోజు నితిన్ టీం నుంచి ఎవరవుతారు అండ్ రేణు టీం నుంచి ఎవరవుతారో విల్ సీ. అండ్ ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉంటాం. మేము ఆడతాం అంటూ ముందుకు వస్తున్నారు, ఇందాక గొడవ చేస్తున్నారు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? 5 మెంబర్స్ కమ్. సో మేము ఎంత సీరియస్ గా ఆడామో మీరు అంతే సీరియస్ గా ఆడాలి. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? Here we go from 3 to 1, 3, 2, 1, go. ఇంకా 4 గర్ల్స్ ఉన్నారు. ఈ 4 గర్ల్స్ ఒకళ్ళని టార్గెట్ చేయాలి, అంటే 3 మెంబర్స్ కలిసి ఒకళ్ళని. సో మరి ఈ 4 మెంబర్స్ లో 3 మెంబర్స్ కలిసి ఎవరిని టార్గెట్ చేస్తారు విల్ సీ. అండ్ హియర్ వి గో ఫ్రమ్ 3 to 1, 3, 2, 1, go. ఓకే రైట్, మరి మొత్తానికి ఒకే ఒక్కరు గేమ్ లో 4 గర్ల్స్ లాస్ట్ గా 3 గర్ల్స్ అయ్యారు. సో ఈ 3 గర్ల్స్ ఇంకా 2 గర్ల్స్ అవుతారు. సో మరి ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేసి బయటకు పుష్ చేస్తారు విల్ సీ. అండ్ హియర్ వి గో ఫ్రమ్ 3 to 1, 3, 2, 1, go. ఓకే రైట్, మరి మొత్తానికి ఒకే ఒక్కరు గేమ్ చాలా రసరత్నంగా నడుస్తుంది. చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఉన్న 3 కాస్త ఇప్పుడు 2 అయిపోయారు. ఈ 2లో ఆ ఒక్కరు ఎవరు మిగులుతారో చూడాలి. గర్ల్స్ గట్టిగా పోటీ పడండి. ఓకే, హియర్ వి గో 3, 2, 1, go. ఎక్కబారు వేసుకోర తేను మారు మనసు మోరు అంటే నువ్వు వల్ల కాదురా. చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూస్తే బంపర్ ఉంది. మా టీం నుంచి ఒకే ఒక్కరు వెన్నెల. ఓకే రైట్, మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. 5 గర్ల్స్ ఒకే ఒకరు గేమ్ ఆడటానికి విల్ సీ. ఓకే రైట్, మరి ఒకే ఒకరు గేమ్ ఆడటానికి మా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి వాళ్ళకంటే ఇంకా పోటా పోటీగా హోరాహోరీగా ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? సో మరి ఒకే ఒకరు ఎవరవుతారు ఈ రోజు మా టీం నుంచి విల్ సీ. అండ్ హియర్ వి గో. సో మరి ఈ 4 గర్ల్స్ నుంచి ఇంకొక గర్ల్ అంటే 3 గర్ల్స్ ఒకరిని టార్గెట్ చేయాలి. ఆ టార్గెట్ చేసే గర్ల్ ఎవరవుతారో విల్ సీ. అండ్ హియర్ వి గో ఫ్రమ్ 3 to 1, 3, 2, 1, go. నలుగురు కాస్త 3 అయ్యారు. ఆ 3 కాస్త 2 అవుతారు. బయటకు వచ్చేది ఎవరో చూడాలి కాబట్టి హియర్ వి గో 3, 2, 1, go. ఓకే రైట్, మరి మా టీం నుంచి లాస్ట్ గా మిగిలినది 2 గర్ల్స్. ఈ 2 గర్ల్స్ నుంచి ఆ ఒకే ఒక్కరు ఎవరో విల్ సీ. అండ్ చాలా సీరియస్ గా అండ్ సూపర్ గా ఆడుతున్నారు మరి మా గర్ల్స్ అయితే. లాస్ట్ గా ఫైనల్ గా ఒకే ఒక్కరు ఎవరో చూడాలంటే హియర్ వి గో ఫ్రమ్ 3 to 1, 3, 2, 1, go.
మగతేను మారు వన్స్ మోరు అంటే నువ్వు వల్ల కాదురా ఓకే రైట్ మరి మొత్తానికి ఈ రోజు మరి నితిన్ టీం నుంచి ఒకే ఒక్కరు రసజ్ఞ కమాన్ గర్ల్స్ ఓకే రైట్ మరి మొత్తానికి ఈ రోజు ఒకే ఒక్కరులో మరి నా టీం నుంచి రసజ్ఞ ఇస్ ద విన్నర్ కమాన్ గర్ల్స్ నా టీం నుంచి వెన్నెల. ఓకే ఎనీవేస్ చాలా చక్కగా ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకొని బాగా ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూ. సో మరి ఫైనల్ గా అయితే చాలా చక్కగా ఈ రోజు గర్ల్స్ మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఓకే రైట్ మరి నెక్స్ట్ ఒక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్తున్నాం. సో మరి ఈ గేమ్ బేసిక్ గా గర్ల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇష్టం, ఎందుకంటే ఆ గేమ్స్ లో చాక్లెట్స్ ఉంటాయి కాబట్టి. సో ఇంతకీ ఏంటి ఆ గేమ్ అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఆ గేమే సై అంటే సై. ఓకే రైట్ మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే వీ నీడ్ పార్టిసిపెంట్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ అండ్ రేణు టీం నుంచి 5 గర్ల్స్ కావాలి కాబట్టి ఫస్ట్లీ ఐ ఇన్వైట్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. రేణు టీం నుంచి 5 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. కమాన్ గర్ల్స్. సై అంటే సై గేమ్ ఆడటానికి 5 గర్ల్స్ నితిన్ టీం నుంచి అండ్ 5 గర్ల్స్ రేణు టీం నుంచి చేశారు. సో నెక్స్ట్ వీ నీడ్ ప్రాపర్టీస్. సో రైట్ మరి ప్రాపర్టీస్ కూడా చూసారు కదా, కలర్ఫుల్ ప్రాపర్టీస్. ఇక్కడ చూసారు గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది రేణు విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో గర్ల్స్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ గ్రీన్ కార్పెట్ మీద మనకి చాక్లెట్స్, లెమన్స్ అలానే బాల్స్ కనిపిస్తున్నాయి కదా. ముందుగా ఈ బ్లాక్ మ్యాట్ మీద ఒక గర్ల్ పడుకుంటుంది, మీ 5 మెంబర్స్ లో ఒక అమ్మాయి. సో మిగిలిన 4 గర్ల్స్ ఆ 4 కార్నర్స్ ని హోల్డ్ చేసి ఆ అమ్మాయిని అక్కడి వరకు క్యారీ చేయాలి. సో ఈలోపు పడుకునే అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న చాక్లెట్స్ అన్ని బ్యాక్ వేసుకుంటుంది, కలెక్ట్ చేసుకుని. చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కలెక్ట్ చేసుకుని బ్యాక్ వేసుకుంటుంది. సో వెళ్ళేటప్పుడు తన చాక్లెట్స్ కలెక్ట్ చేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. గర్ల్స్ అనుకుంటారు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని పిక్ చేస్తే మేమే విన్నర్స్ అని. మన సై అంటే సైలో ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి. ఆ ట్విస్ట్ లాస్ట్ లో రివీల్ చేస్తా. సో మరి ఈ రోజు సై అంటే సైలో లక్ నితిన్ టీం గర్ల్స్ కుంటుందా అండ్ రేణు టీం గర్ల్స్ కుంటుందా అనేది విల్ సీ. అండ్ ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? Here we go from 3 to 1. 3, 2, 1, go. ఓకే రైట్ మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నారు మా గర్ల్స్. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82. టోటల్ మా గర్ల్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 82. కమాన్ గర్ల్స్. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. సో మరి లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ. 1, 2, 3, 4, 5. సో టోటల్ లెమన్స్ ఆర్ 5. కమాన్ గర్ల్స్. అండ్ లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ. 1, 2 balls. కమాన్. నెక్స్ట్ మరి సై అంటే సై గేమ్ ఆడటానికి రేణు టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ రెడీ? సో లెట్స్ గో. సై అంటే సై గేమ్ ఆడడానికి రేణు టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ గెట్ సెట్ గో. గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు. మరి ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దామా. ముందుగా చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
Scientist Sai game లో మా గర్ల్స్ కలెక్ట్ చేశారు 103 chocolates. And next we'll go with lemons. 1, 2, 2 lemons. And next balls. 1, 2, 3 balls. సో మరి మొత్తానికి సైంటిస్ట్ సాయి గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం సైంటిస్ట్ సాయి గేమ్. సో మరి నా టీమ్ గర్ల్స్ అండ్ రేణు టీమ్ గర్ల్స్ చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు మనం ఫస్ట్ గా ఈ గేమ్ లో ట్విస్ట్ అండ్ ట్విస్ట్ తో పాటు లక్ కూడా అనుకున్నాం. సో ఇందుకే ఆ ట్విస్ట్ ఏంటని గర్ల్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో చాలా సింపుల్ అన్నమాట. నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఈ 3 చిట్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 100 ఉంది, ఒక దాంట్లో 50 ఉంది అండ్ ఒక దాంట్లో 30 ఉంది. 3 ప్రాపర్టీస్ కి 3 స్కోరింగ్. సో స్కోర్స్ అనేవి ఈ చిట్స్ లో ఉంటాయి. సో మరి ఫస్ట్ గా రేణు టీమ్ గర్ల్స్ 5 గర్ల్స్ స్కోరింగ్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి మా గర్ల్స్ స్కోర్స్ మీ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా ఒకవేళ మీ స్కోరింగ్ మా గర్ల్స్ డిసైడ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ చాక్లెట్ స్కోరింగ్ అడుగుతాం. ఒక 60 అనుకున్నాం. ఆ 60 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఈ 3 చిట్స్ లో ఒక చిట్ పిక్ చేస్తారు. దాంట్లో 50 రావచ్చు, 100 రావచ్చు, 30 రావచ్చు. సో ఒకవేళ 100 వస్తే బేసిక్ గా చాక్లెట్స్ ఎక్కువ కలెక్ట్ చేశారు కాబట్టి మీ స్కోరింగ్ అలా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ 30 వస్తే డిక్రీజ్ అవుతుంది. సో బేసిక్ గా ఈ గేమ్ లో లక్ కూడా అనుకున్నాం. సో మరి ఈ రోజు సైంటిస్ట్ సైలో ఆ లక్ నితిన్ టీమ్ గర్ల్స్ గా అండ్ రేణు టీమ్ గర్ల్స్ గా అని తెలియాలంటే ఫస్ట్ గా ఈ గేమ్ మరి మా గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ రేణు టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. నితిన్ టీమ్ స్కోర్ ని డిసైడ్ చేయడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? డిసైడ్ చేద్దామా? yes గర్ల్స్ ముందుగా ఏ స్కోరింగ్ కి వెళ్దాం? చాక్లెట్స్ 50 సూపర్. నెక్స్ట్ ఏం కావాలి మీకు? లెమన్స్ ఎన్ని లెమన్స్ కలెక్ట్ 5 లెమన్స్ 30 అండ్ లాస్ట్ ఉన్నది balls బాల్స్ అని కలెక్ట్ చేశారు. 2 balls 2 balls 200 2 into 100 200. రేణు టీమ్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ ఇప్పుడు మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఓకే రైట్, మరి గర్ల్స్ మరి ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్ 30 అండ్ గర్ల్స్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్? లెమన్ 50 so 2 into 50. next balls any balls collect? 3 balls 3 balls 100 okay. ఓకే రైట్, మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1 10 9 8 7 6 5 4 3 2 1. సో గర్ల్స్ మనం సూపర్ బంపర్ డంపర్ మనం ఎంత కలెక్ట్ చేసాం తెలుసా? సో సైంటిస్ట్ సాయి గేమ్ లో మా గర్ల్స్ స్కోరింగ్ వచ్చి 3490. సో ఎనీవేస్ మరి మా గర్ల్స్ సైంటిస్ట్ సాయిలో చేశారు. ఫైనల్ గా సైంటిస్ట్ సాయి విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఓకే ఎనీవేస్ గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూయర్ చూశారు కదా, ఇది ఈ రోజు మన జేల్ జేల్ జిగా అండ్ శివాని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. హాయ్, చూసారుగా జల్ జల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే
అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. ఈ రోజు మన గేమ్స్ లో అయితే ఏంటి, యాక్టివిటీస్ లో అయితే ఏంటి, పోటీగా ఫుల్ టు కాంపిటేటివ్ గా ప్లే చేశారు. సో ఎనీవేస్ మరి గేమ్స్ అనగా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి సో ఇద్దరు యాస్టీస్ ప్యారలల్ గా గెలిచారు. సో మరి ఫైనల్ గా మాత్రం గెలిచింది శివాని డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్. కమాన్ గర్ల్స్. yes మరి ఇలాంటి ఎనర్జెటిక్ స్టూడెంట్స్ అండ్ మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. until then this is me Nitin and Renu signing off. bye girls. వెల్కమ్ టు జిల్ జిల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజ్ ని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?